గుంటూరు జిల్లా పెద్దకాకానిలో శ్రీనివాస ఫుడ్ కోర్టు యజమాని వడ్డీ పేరుతో మోసానికి పాల్పడ్డాడు. గ్రామవాసులను నమ్మించి లక్షల రూపాయలు దోచుకున్నాడు. మాయమాటలు చెప్పి వడ్డీకి డబ్బులు తీసుకుని పారిపోయాడని గ్రామస్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులను ఆచూకీ అడిగితే కులం పేరుతో దూషిస్తూ దాడికి దిగుతున్నారని వాపోయారు. మోసపోయిన తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. పేరు కంతేటి ఎలమందరావు అండి. మాది పెదకాకాని గ్రామం. మా పెదకాకాని సెంటర్లో దామర్ల మధుబాబు అని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. బజ్జీలు కొట్టు పెట్టి అది పెద్ద వ్యాపారమే జరిగిద్ది. అయితే అతని మాటలు నమ్మి మేము కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా నేను 1.5 లక్ష, ఇదిగో మా బ్రదర్ ఒక 4 లక్షలు, మావాడు ఒక 40,000 వడ్డీ కింద అని చెప్పేసి తీసుకున్నాడు. కానీ వడ్డీ ఏమి వీయలేదు ఇప్పటివరకు కూడా. అయితే మేము దాదాపుగా సంవత్సరం నుంచి అతను చుట్టూరు తిరుగుతున్నాం. అతనికి పిల్లలు లేరు. నా ఆస్తి మొత్తం కూడా మా తమ్ముడికి స్వాధీనం చేశాము. మా తమ్ముడు మీకు ఇవాళ కాబట్టి రేపైనా కానీ మా తమ్ముడు వాసు ఇస్తాడని చెప్పేసి మమ్మల్ని మభ్య పెడుతూ సంవత్సరం కాలం నుండి అతను కొట్టు చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు తీరా అతను వారం 10 రోజుల నుంచి కొట్టు తీయట్లేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళమ్మ మధుబాబు వాళ్ళ అమ్మ వెంకటరత్నం అని ఆమె ఏమి మాలా మాది కూడా ఏంది మా ఇళ్ళకి వచ్చి అడుగుతున్నారు, మాకేమైనా ఇచ్చారని చెప్పేసి అసలు వెనక ముందు ఆడకుండా కులం పేరుతో డైరెక్ట్ మాట్లాడేస్తుంది. అది బాధేసి ఈ రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ ఇద్దామని వచ్చాం. ఈ దామర్ల మధుబాబు అనే ఈ వ్యక్తి ఆ బజ్జీల కొట్టు వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని దాదాపుగా 50 మంది దగ్గర అచ్చంగా మాలా మాదిగల దగ్గర ఈ చీపుర్ల పంచాయతీ ఆఫీసులో ఆ కసుబూడిసే వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర కూడా అప్పు చేసి ఈ రోజు నిట్ట నిలువును ముంచేసి నాకు సంబంధం లేనట్టుగా ఎక్కడో పక్క తప్పుకొని వాళ్ళ అమ్మ చేత ముందుండి మాట్లాడిస్తున్నాడు. మాకు న్యాయం కావాలని చెప్పేసి ఈ రోజున గ్రీవెన్స్ లో ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాం.